చూసావా, ఎప్పటికైనా నువ్వే రావాలి. అలా రా దానికి. ఎందుకైనా మంచిది, పెట్టు చేద్దాం కాసేపు. ఓ, ఇక్కడ మాక్సిమం అమ్మాయిలా కనిపిస్తున్నారు. ఇందులో మ్యాక్స్ అవుతాయి. వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్. మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతున్నా. ఎవడి నల్లబాబు? కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చరా నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా? ఇవాళ ఇసుక తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటను? వీడికి తెలియని లేరు అనుకుంటా. బాబు శ్రీకి నేను నాట్ ఓన్లీ ఫ్రెండ్ బట్ ఆల్సో చుట్టాన్ని. ఎవరికైనా 10,000. అక్కాయ్ కారెక్కే. ఎవడు ఇందాక వచ్చినప్పుడు లేడు. చెప్పు, ఆనాడు చెప్పు. ఎవడరా లేడీస్ చెప్పు. కార్లో పెట్టింది కార్లు తుడుచుకుని డబ్బులు అడుకునేవాడు. నేను అడుగుతునేవాడా? ఎర్ర బాబా, ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? ఈ మెంటల్ గాడు నీ డేట్లు చూసి బోకరా. ఆ గొట్టం గాడెవడో నాకు తెలీదు. ఈ కారులో అమ్మాయా? ఎరా, కారులో అమ్మాయిని ఎక్కించా? కారు అమ్మాయి మీద ఎక్కితే బాగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేట్టున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏం నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలా కనపడుతున్నా? అదలా పిలిచాక పొమ్మంటే పోవటానికి నేనేమన్నా పొరం పోకునా? తాగబోతుని. నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటా పిక్కు. రే, మర్యాదగా అమ్మాయిని దించుతావా లేకపోతే నేనే తొడబట్టుకుని లాగేనా? ఏంట్రా తొడంటున్నా? కోడితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు, మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడ ఇరుగుతుందా? నీది. నన్ను అంత మాట్లాడతావురా? లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. డబ్బులు లేకుండా చేట్టుకుంటావా? 10,000 అంట. రే, మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్లు స్కీములు వేసుకుంటా. ఇకవే లసుకుంటా దిగు. ముందు కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ ఎప్పుడు? పట్టోడెప్పుడు చెట్టాడు కదరా. నేను కానీ లేచానంటే మీ అందరికి రంగు పట్టి మందు పడితే నువ్వు అమ్మాయిని కారులో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతావురా? కారులో ఎక్కిస్తా కొట్టరా? లేపు కొట్టాను సంగతి నీకు తెలియదు. ఎంతో మంది కొట్టేట్లా నా కాళ్ళు పట్టుకుంటావేంట్రా? చేతులు పట్టుకుంటే కాళ్ళు అంటే అని ఏ పట్టుకుంది చేతులు రా. నేను పట్టుకుంది షర్టు రా. నేను పట్టుకుంది చొక్కా. నిన్ను కాదా అంటే నాకేంట్రా? నన్ను ఎందుకు పైకి వచ్చేస్తారు? పైన సిటీ కింద విలేజా? బాబు చంద్ర సేఫా? అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి ఇదిగో. వీడేంటి చికెన్ పుణ్య వచ్చినలా ఉన్నాడు? ఇదేంట్రా ఈ కలిపికిన కోడిలా అయ్యావు? అదే ఆ రోజు నైట్ అమ్మాయితో కార్లో వెళ్ళాను కదా. యాక్సిడెంటా? ఫుల్ సెక్సీ నైట్, అది కూడా 5 స్టార్ హోటల్లో. అబ్బా. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి నా గురించి ఏం చెప్పింది అనుకుంటున్నావు? ఏం చెప్పిందన్నా? ఆ నేరం చేసింది నేను కాదు మేడం. మరి తన పేరు జాకీ చైన్ అని చెప్పి నన్ను బలవంతంగా కారు ఎక్కించాడు. ఆ కారు వీడే దొంగిలించినట్టు నాకు తెలీదు. అంటే ఆ కారు నీది కదా? నాది కాదు. అమ్మా సోదరా. అబ్బా. ఆ తర్వాత మేమిద్దరం రూమ్ లోకి వెళ్ళాం. అది కూడా సూట్ రూమ్. మెల్లిగా ఆ అమ్మాయి బట్టలు తీయడం మొదలు పెట్టింది. తర్వాత
ఆమె నా చేతులు కట్టేసింది. ఏరా నీ చేతిలో మాయాజాలం ఉందా? ఒకప్పుడు ఉండేదండి, మిమ్మల్ని చూడగానే మిస్ అయిపోయింది. నువ్వెందుకు నోరు మూసుకున్నావు? రోడ్డు మీద అమ్మాయిల్ని పికప్ చేస్తావురా? ఓ అరగంట సేపు మీ ఇద్దరు సరసాలు ఆడుతున్నాం. అరగంట? అవును. నన్ను ఆవిడ బాత్రూంలోకి తీసుకెళ్ళింది. తర్వాత ఏం జరిగిందన్నా? ఇప్పుడు చెప్తా. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదండి. నేను చేస్తానుగా. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వాడు ఎక్కడున్నాడు? సార్ లోపల ఉన్నాడు సార్. కమ్. సార్, ఈ కాలనీలో 2 నెలల్లో 5 మర్డర్లు జరిగాయి, 6 రేపులు జరిగాయి. ఇంత జరుగుతుంటే మీరు మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు సార్? చూడండి, 1 మంత్లో నేరస్తుల్ని పట్టుకుంటాం. మా వల్ల కాకపోతే పై అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ ని దింపుతాం. ఆ మర్డరరు రేపిస్టు వీడేనని నాకు డౌట్. ఈ రోజు నుంచి మీ ఇద్దరు అన్ని పనులు మానుకొని వీన్నే ఫాలో అవుతూ వీడు చేసే యాక్టివిటీస్ అన్ని వీడియో కెమెరాలో షూట్ చేయండి. ఎందుకు సార్? ముందు చెప్పింది చేయండి. సార్. అన్నా, మరి అలా జరిగితే నువ్వు ఇలా అయిపోయావేంటి? అట్లాంటిది నీకు దొరుకుంటే నువ్వు ఇట్ట మాట్లాడవు. ఒరే బావా, చిన్ని అనే టీవీలో ఇంతోనే కొత్త ఛానల్ వస్తుంది చూసావా? బావా, దొంగ తిరుగుడొద్దు, అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు బావా, మొన్న పెళ్లి పొద్దుట్లో ఇంతుని చూశాడు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సరే ఏదో వెళ్ళాడు కదా అనుకుంటే అక్కడ అడగకుండానే 2500 రూపాయలు ఇచ్చాడు. ఇదంతా చూస్తుంటే మన వాడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమోనని డౌట్ గా ఉంది బావా. డౌట్ పడి మదన పడే బదులు సూటిగా చిన్నిని అడగొచ్చు కదరా. చిన్నిని ఏదడిగినా ఏమీ చెప్పడు బావా, అన్ని మనసులోనే పెట్టుకుంటాడు. బావా, ఏంటి నాకు తెలియకుండా ఏదో సెటప్ పెట్టినట్టున్నావు? ఆ మొక్క నేను నిన్ను అడగాలి. అయితే పద ఎవరో తేల్చేద్దాం. ఏమిటి అలా చూస్తున్నారు? ఇలాంటి షేప్ ఎక్కడ చూడలేదు కదా. అవునవును, పశువుల ఆసుపత్రిలో తప్ప ఇంకెక్కడా చూడలేదు. దరిద్రుడా, ఆ టవర్ ఏంట్రా అక్కడ దాకా చుట్టావు? అలా అనకండి బాబు, సిగ్గేస్తుంది. వీడేంటి ఇలా తయారయ్యాడు? వీడిని అసలు ఒరే అనాలో ఒసే అనాలో కూడా అర్థం కావట్లేదు. వీడి బాడీలో హార్మోన్స్ రోజు రోజుకి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చేంజ్ అవుతున్నామో నా డౌట్. ఇక లాభం లేదు, దీన్ని అర్జెంట్ గా డాక్టర్ సమరం చేత టెస్ట్ చేయించాలి. అవును రే, లేకపోతే ఊర్లో వాళ్ళందరికీ మన శీల మీద డౌట్ వస్తుంది. చిన్న వచ్చినట్టాడు, తలుపుతి. రాత్రి వర్షానికి తలుపులు నీలుక్కుపోయినట్టున్నాయి. చిన్ని వాళ్ళ ఇల్లు ఇదే. ఇల్లంటే ఇల్లు లాంటి బంగ్లా అన్నమాట. రండి రండి, లోపలికి రండి. మీరు చిన్ని ఫ్రెండ్స్ కదూ? అవును, మొదటిసారి దేవతలా మా బంగ్లాలో అడుగు పెట్టారు. ముందుగా కబురు చేస్తే కారు పంపించుండేవాళ్ళం కదా. ఏమీ కంగారు పడక్కర్లేదు, ఇంట్లో అన్ని అరిచే కుక్కలే కానీ కరిచి కుక్కలు ఏమీ లేవు. ఈ బంగ్లాలో మొత్తం 27 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలంటే చిన్ని చాలా ఇష్టం అండి. మీరు రండి, కూర్చోండి. కాన్పూర్ చైన్, రండి రండి. అమ్మయ్యా, మొన్నే 2 డాబర్మాన్ డాగ్స్ అన్నమాట. అవి అరిచి అంటే చెవులు చిల్లులు పడిపోతాయి. ఆ కుక్కేంటి ఒక మాదిరిగా మురుగుతోంది? అదేం డాగ్? ఇది ఏ జాతి కుక్కో మాకే అర్థం కావటం లేదమ్మా. చిన్ని లేడా? చిన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళాడు, ఇప్పుడే వచ్చేస్తాను. మీకు ఒక్క పోసినట్టుంది, ఏసీ ఆన్ చేయమంటారా? నోరు ముగిరా, పవర్ కట్టే ఉంటే ఏసీ ఎలా వేస్తావు? ఆహా, బంగాళా అంతా సెంట్రల్ ఏసీ పెట్టించావు. పవర్ వచ్చిందనుకోండి కాశ్మీర్ లో ఉన్నట్టుంటుంది. జస్ట్ మినిట్, కుక్కలు కట్టేసి వస్తా. ఎంతసేపు చేయాలి ఓవర్ యాక్షన్? చిన్ని రావడానికి లేట్ అవుతుందా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ వెళ్ళారు కదా, వచ్చేస్తుంటాడు. చిన్ని చాలా బాగా పాడతాడు కదా? అవును, పాటల పాట అతనికి జస్ట్ హాబీ. చిన్ని 7-8 కంపెనీలకు ఓనర్ని, చెప్పేదాకా ఎవరికి తెలీదు. ఇప్పుడు వీడు చెప్పేదాకా మాకు తెలీదు. ఉండండి, సెల్ఫోన్ లో ట్రై చేస్తాను, దొరుకుతాడేమో. హలో, బ్రాంచ్ ఆఫీసా? ఎండి గారు ఉన్నారా?
హెడ్ ఆఫీస్కి వెళ్ళారా? సరే, హెడ్ ఆఫీస్కి నేను ట్రై చేస్తాను. హలో లత, నేను బాలుని. ఎండి గారు ఉన్నారా? ఆహా, ఇవ్వు. హలో చిన్ని, ఏంటి 2 కోట్ల రూపాయల బిజినెస్ డీల్ చేస్తున్నావా? ఆహా, సరే, అవి ఎప్పుడు ఉండేవే గాని ఇందు ఇక్కడికి వచ్చి నీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా వచ్చి వెంటనే బయలుదేరు. అలాగే. చిన్ని బయలుదేరిపోయాడు. మీరు చిన్ని దగ్గర ఆడిటరా? ఆడిటరే కాదు, పర్సనల్ సెక్రటరీ, పిఆర్ఓ అన్నీ నేనే. నేను మేనేజర్ని. నేను స్టెనోని. ఇల్లు చాలా పెద్దదనుకుంటాను. అవును, 24 రూమ్స్, 12 ఏసీ, 8 నాన్ ఏసీ, 4 ఆర్డినరీ, టోటల్ 24. ఏమైంది? పక్కనే స్విమ్మింగ్ పూల్ ఉంది. స్లిప్ అయితే నీళ్ళలో పడతారు. అవును, వెరైటీగా ఉంటదని నట్టింట్లోనే స్విమ్మింగ్ పూల్ కట్టించాడు చిన్ని. స్విమ్మింగ్ పూల్ లో కాలు కడకూడదురా. ఎవర్రా కార్నర్లో? ఎవర్రా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేది? నేనండి, మీ ఇంట్లో పనిచేసే పని పిల్లని. బుద్ధుందా నీకు? ముందు బయటికి. అయ్య బాబు, వచ్చేస్తా. వాళ్ళు కోపడతారేంటి? కసురుకోకండి. వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది. ఏంట్రో ఇందాక నుంచి చూస్తున్నాను, బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. ఏమా అసలు ఇప్పుడు నువ్వు ఇక్కడ? రండి కోటేశ్వరరావు గారు. ఇందు, ఈయన క్వార్టర్ కోటేశ్వరరావు. అదే కోటేశ్వరరావు అని ఈ స్విమ్మింగ్ పూల్ కట్టించింది ఈయనే. చిన్నలాగా బాగా డబ్బున్న మనిషి. ఏరియాలో పెద్ద డిష్ పెట్టించాడు. పొద్దున కోటరు, మధ్యాహ్నం కోటరు, సాయంత్రం కోటరు. అదే క్వార్టర్ కు వెళ్ళి కేబుల్ కనెక్ట్ చేస్తుంటారు. గాంధీ గారు అంటారు. చిన్నికి తల్లైనా తండ్రి అయినా ఈయనే పాపం. నార్మల్ రేహా. హలో. హలో ఏంటమ్మా? హలో, మన ఇద్దరు ఇప్పుడు ఏమన్నా టెలిఫోన్ లో మాట్లాడుకుంటున్నావా? ఇప్పుడు మత్తులో ఉన్నది ఎవరో తేలిపోవాలి. నువ్వు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చూసావా? నేను ఎలా చూడగలండి? నాకు కళ్ళు కనిపించవు. అడుగో, మాటలోనే చిన్ని వచ్చాడు. హాయ్. హలో, ఎంతసేపు అయింది వచ్చి? కవర్ చేస్తే నేనే వచ్చేవాడిగా. నా వల్ల మీకెందుకండి ఇబ్బంది? సారీ చిన్ని, నా కోసం మీ బిజినెస్ పనులన్నీ ఆపేసి వచ్చినట్టున్నారు. బిజినెస్ ఎవరు చెప్పారు? ఇంకెవరో మీ మిత్రరత్నాలు. వారు మీ ఆడిటర్ అంట, వీరు మీ మేనేజర్ అంట, ఈ ఎదవేమో మీ స్టెనో అంట. అన్నట్టు ఇందాక మీతో వారు సెల్లార్లో మాట్లాడారు, వినపడలేదా? సెల్లా? 1 మినిట్ బాబు ఆడిటర్ గారు, ఒకసారి మీ చెయ్యొద్దండి. ఇదే వారి మొబైల్ ఫోన్ అంట. ఇది ఒక పెద్ద భవంత్ అంట. అందులో మేనేజర్ గారు ఒకసారి మీరు తీయండి. ఇది అధునాతనమైనటువంటి స్విమ్మింగ్ పూల్ అంట. సారీ ఇందు, వీళ్ళు చెప్పిందంత అబద్ధం.